ఇది షీ మార్ట్ అనే సరికొత్త గ్రామీణ మహిళా మార్కెట్ విప్లవం గురించి మనం మాట్లాడుకోబోయే క్విక్ ఓవర్వ్యూ. కేంద్ర బడ్జెట్ 2026-27లో ప్రకటించిన ఈ స్కీమ్ కేవలం అప్పులకే పరిమితమైన మన గ్రామీణ మహిళలను మధ్యవర్తుల బెడదలేకుండా ఏకంగా సొంత బిజినెస్లకు ఓనర్లుగా ఎలా మారుస్తోందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటి పాయింట్, వాళ్ల పాత్రల్లో వచ్చిన మార్పు. ఒకప్పుడేంటంటే మన గ్రామీణ మహిళలు గడవడానికి చిన్న చిన్న మైక్రో లోన్స్ పైనే ఆధారపడేవారు, అవునా? కానీ ఇప్పుడు షీ మార్ట్ ద్వారా వాళ్లు నేరుగా కమ్యూనిటీ ఓనర్లుగా మారి ఫార్మల్ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. కేవలం అప్పిచ్చి చేతులు దులుపుకునే పాత పద్ధతి మానేసి మధ్య దళారులనే వాళ్లు లేకుండా చేసి వాళ్లని నేరుగా మార్కెట్లోకి తీసుకురావడం నిజంగా బిగ్ చేంజ్. ఇక రెండవది, అసలు ఈ బిజినెస్ ఎకోసిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే దీని వెనుక ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ ఉందండి. స్థానిక స్వయం సహాయక సంఘాలు నడిపే కమ్యూనిటీ స్టోర్లే దీనికి మెయిన్ సెంటర్. వీళ్లు తయారు చేసే ఆర్గానిక్, చేనేత వస్తువులను అమ్మడానికి ఓఎన్డీసీ ద్వారా ఎలాంటి కమిషన్ లేని ఆన్లైన్ సదుపాయమిస్తున్నారు. పైగా ఇండియా పోస్ట్ లాజిస్టిక్స్ సాయంతో ఆ వస్తువులు నేరుగా మనింటికే వచ్చేస్తాయి. పక్కా ప్రొఫెషనల్ బిల్లింగ్, ప్యాకేజింగ్, అంటే ఒక కార్పొరేట్ రేంజ్ ప్రొఫెషనలిజం ఇప్పుడు మన ఊరి వస్తువులకి దొరుకుతుందన్నమాట. ఫైనల్లీ ఇదంతా ఎందుకోసమంటే మిషన్ లక్షపతి దీదీ జాతీయ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం. 2029 కల్లా దేశవ్యాప్తంగా ఏకంగా 3 కోట్ల మంది కొత్త లక్షాధికారి దీదీలను క్రియేట్ చేయాలన్నదే దీని టార్గెట్. వాళ్ల కష్టానికి తగ్గట్టుగా ఒక మంచి రీజనల్ బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఒక చిన్న ఊళ్ళోని మహిళలు ఏకంగా 3 కోట్ల మందిని లక్షాధికారులను చేసే మిషన్లో భాగమవడం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. సో లోన్స్ కోసం ఎదురుచూసే స్టేజ్ నుంచి సొంత బిజినెస్ సామ్రాజ్యాలను శాసించే స్థాయికి ఎదుగుతూ షీ మార్ట్ నిజంగానే మహిళా నేతృత్వంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక సాలిడ్ ఫౌండేషన్ వేస్తోంది.